హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మా విలేజ్‌లో అయితే మేము ఏ విధంగా స్లాబ్ పోస్తామన్నది వీడియో రూపంలో అయితే మీకు చూపించబోతున్నాను. చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ విధంగా అయితే మేము హౌస్ వర్క్ చేసేటప్పుడైతే ఈ విధంగా స్లాబ్ పోస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియోల రూపంలో అయితే మీకు చూపిస్తున్నాము. ఈ విధంగా అయితే మరి మేము పని చేస్తాం. మా విలేజ్‌లో చాలా తక్కువ మందే అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మరి చక్కగా మరి అందరం కూడా వరుసగా ఒకరికొకరం మరి అందించుకుంటూ ఈ విధంగా అయితే మేము స్లాబ్ పని పోస్తాం ఫ్రెండ్స్. చూడండి, మరి మా వాళ్ళైతే చాలా హుషారుగా అయితే ఉన్నారు. అలాగే బావ అయితే చాలా చక్కగా అయితే మరి మాలు తీస్తున్నాడనమాట. చూడండి ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే అందిస్తారు. హడావిడిగా ఉంటదనమాట పని. మార్నింగు మరి 11 గంటల నుంచి స్టార్ట్ చేసి ఈవినింగు 4:30 వరకు అయితే మరి పని అయితే అవుతది. చాలా స్లోగా ఉంటదనమాట. మేమైతే చాలా ఫాస్ట్‌గా చేస్తాం అయిపోవాలనేసి. చూస్తున్నారు కదా! నేనైతే చాలా చాలా మరి వర్క్‌లోనైతే మరి పని చేయడం అయితే జరిగింది. చాలా చాలా అయితే కష్టపడాం ఫ్రెండ్స్. చూడండి, మరి వీడియో రూపంలో అయితే మీకు చూపించబోతున్నాము. చివరి వరకు చూసేయండి ఖచ్చితంగా. వీడియో అయితే మీకు నచ్చుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మరి చాలా బాగా మరి వర్షంలో కూడా మేము ఈ విధంగా అయితే సెంటరింగ్ పనైతే ఈరోజు పని చేయడం అయితే జరిగింది. చూడండి ఒకసారి స్లాబ్ పోస్తున్నాము. అందరూ కూడా హడావిడిగా అయితే మరి పనిలోనే మేము ఉండిపోయాం ఫ్రెండ్స్. ఈ పని చేయడానికి మరి బయట నుంచి అయితే ఎవరు రారు. ఒక్కొక్క కుటుంబం కలుసుకొని అయితే మరి స్లాబ్ పని అయితే ఈ విధంగా చేయడం అంటూ జరుగుతది. కొందరైతే మరి ఇసుక ఇవన్నీ మోస్తారు. కొందరైతే మరి మేము మాలు ఈ విధంగా మరి దాన్ని పారతో తీసి మరి గమ్మెల్లో వేస్తే వాళ్ళు అందిస్తారనమాట. మా సిస్టర్ వాళ్ళైతే చూడండి చాలా బాగా పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. మరి చాలామంది కూడా ఇలాంటి వీడియోస్ అయితే చూసుండకపోవచ్చు. చూసుంటే మరి లైక్ చేయండి. చూడండి, మరి మేమైతే చాలా కష్టపడుతున్నాము బావతోని. అలాగే మా అన్న అయితే మరి మిల్లర్‌ని స్టార్ట్ చేస్తున్నాడు. మరి చాలామంది పైనుంచి అయితే ఇసుక అలాగే చిప్స్ తీసుకొస్తున్నారు. అలాగే సిమెంట్ కూడా మరి అందులో మరి కలుపుతారనమాట. మేమైతే మా పనైతే ఇదే పారలతో మాలు నొల్లడం. దాన్ని మా సిస్టర్ వాళ్ళకి అందిస్తే వాళ్ళు అక్కడి నుంచి పైన స్లాబ్‌కి అందిస్తారనమాట. ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఎలా కష్టపడుతున్నారన్నది. ఈ విధంగా అయితే మరి మా గ్రామంలో స్లాబ్ పని ఒకరి ఇల్లునైతే మేము పోసేటప్పుడు ఈ విధంగా హడావిడిగా అయితే చేయడం అయితే జరుగుతదనమాట. చూడండి ఒకసారి చివరి వరకు. ఈ విధంగా అనమాట ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. పైన అందిస్తున్నారు కదా! పైనుంచి అయితే వాళ్ళు చాలా బరువైనప్పటికీ కూడా మరి 2 స్టెప్పుల దగ్గర నుంచి వాళ్ళు మరి మాలు అందించుకొనైతే ఆ కాంక్రీట్‌నైతే మరి ఆ పైన స్లాబ్‌లో పోయడం అయితే జరుగుతదనమాట. చూస్తున్నారు కదా! హడావిడిగా ఉన్నారు. అందరూ కూడా పనుల్లోనే నిమగ్నమై ఉన్నారనమాట. చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే స్లాబ్ మరి కంప్లీట్ అయితే అవ్వబోతుంది. కొద్దిగుందనమాట. అలాగే ఎంట్రన్స్‌లో మరి బెల్ట్ కూడా ఉంది. అలాగే మెట్లు కూడా ఉన్నాయన్నమాట. వాటిని చివరగా పొయ్యాలి. ఫస్ట్ అయితే మేము పైది కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాం. చూసారు కదా! మెట్లయితే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మార్నింగ్ 10 గంటల నుంచి స్టార్ట్ చేసి ఈవినింగు 4 గంటల వరకు అయితే ఈ పని ఉంటదన్నమాట. ఎంత స్పీడ్ చేసినప్పటికీ కూడా బేగ అయ్యే పనైతే కాదు ఫ్రెండ్స్. చూడండి చాలా చాలా కష్టపడుతున్నారు. మరి హౌసింగ్ వర్క్ అంటే ఈ విధంగానే ఉంటదనమాట. చూడండి ఒకసారి వీడియో రూపంలో అయితే మీకు చూపిస్తున్నాము. అలాగే మా యొక్క ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే కొత్తవారు మా యొక్క ఛానల్‌ని చూస్తారో మరి ఖచ్చితంగా మీరు ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియో కోసం లక్ష్మణ్ ట్రావెల్ మా యొక్క ఛానల్‌ని సపోర్ట్ చేయండి.